చేయుచుండెను. బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేశాను. ఈ విషయమును గూర్చి బివి దేవి గారు శ్రీ సాయిలీల సంపుటి 4 పుట 563 నందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడెను. నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయముగాని సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళొత్తుచు నోటిలో ఏదో గొనుగుకొనుచుండెను. నానా, ఏమి గొనుగుచున్నావు? సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. ఏ శ్లోకము? భగవద్గీతలోనిది. గట్టిగా చదువుము. భగవద్గీత 4వ అధ్యాయములోని 34వ శ్లోకమును ఈ క్రింది విధముగా చదివాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నానా, అది నీకు బాధపడినదా? అవును. నీకు తెలిసినచో నాకు చెప్పుము. దాని తాత్పర్యమిది: సాష్టాంగ నమస్కారము చేయుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు, అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పాను. నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? ప్రణిపాతయను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత ఎనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. పరిప్రశ్న ఎనగానేమి? ప్రశ్నలు అడుగుట. ప్రశ్న ఎనగానేమి? అదే, అనగా ప్రశ్నించుట. పరిప్రశ్న ఎన్నను ప్రశ్న ఎన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువడా? పరిప్రశ్నయను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు. సేవ ఎనగానెట్టిది? ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. అట్టి సేవ చేసినా చాలు.